ముందుగానే మన పాఠశాలకు మన గ్రామానికి వచ్చేసింది. తెలుగు సంస్కృతి సంక్రాంతి, ఆ సంక్రాంతిలో వస్తున్నారు. అందరికీ స్వాగతం, స్వాగతం. విచ్చేసినటువంటి గురువర్యులందరికీ కూడా నమస్సుమాంజలు. మరి ఎంతో మరి పెద్దిరాజు గారు ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఇంకా రెండు మన సంస్కృతికి లేదు, తెలుగుంటి సంప్రదాయానికి ఆంధ్రుల పెద్ద పండుగ, దీన్ని మించినటువంటిది లేనే లేదు. మకర సంక్రాంతి తెలుగింటి మణుల కాంతి, మకర సంక్రాంతి తెలుగింటి మణుల కాంతి. అలాంటి మణుల వలె ప్రకాశిస్తున్న గురువర్యులందరూ విచ్చేసి ఉన్నారు. వారందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, మరి పూర్వ విద్యార్థి సమూహం అంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఈ చాందరిలోకి, ఈ ఉచితాసనాల్లోకి వచ్చి మరి ఆశీలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. చెప్పలేం. జానపదములు జేజేల జయము పలికే, జనపదాలు పల్లెటూళ్ళు నిజంగా మరి జేజేలు పలకవా, జేజేలు పలుకుతూ ఉన్నాయి. అలాంటి సంక్రాంతి రోజుల్లో పెద్ద పండుగ అని చెప్పుకుంటున్న మన సంక్రాంతి ముంగిలిలో, సంక్రాంతి ముందట ఈ అపూర్వ కలయిక, ఈ ఆనంద వేదిక వద్ద మరి ఆనాటి విద్యార్థులు 40 ఏండ్ల క్రితం నాటి ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులందరూ ఇక్కడ సమావేశం కావటం, కలుసుకోవటం, అది ఎంత ఆనందకరమైనటువంటి, ఎంత జ్ఞాపకాల ఉత్తేజంతో మనస్సు పొంగేటటువంటి రోజు ఇంతని చెప్పజాలం. మరి అలాంటి ఆనందకరమైనటువంటి రోజులో మనందరం ఉన్నాం. ఇది పండుగకు ముందు ఈ ఉత్సవం మనసారా ఆనాటి చిన్ననాటి జీవితాలను ఒక్కసారి మననం చేసుకుంటూ, మన ముందు ప్రత్యక్షం చేసుకుంటూ, అప్పుడు పండగలోకి వెళదామని ఆలోచన చేసినటువంటి వారు కూడా బాగానే ఆలోచన చేశారు. మరి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు దీనికి పూనుకుని, పూర్వం దీనికి ముందుగా వారు ఏం చేశారంటే ఒక చిన్న సమావేశాన్ని ఆగస్టు 15 రోజున అనుకుంటుండే, ఆ రోజున ఒక్కసారి కలిశారు మిత్రులు కొంతమంది. మీ సమూహంలో 86, 87 స్నేహ బృందంలో కొంతమంది విద్యార్థులు ఇక్కడ కలిశారు. ఆ రోజు అందరం ఇక్కడ కలవటానికి మరొక రోజు మనం ఏర్పాటు చేసుకుందామని, అది సంక్రాంతికి దగ్గరలో పెట్టుకుందామన్నారు. ఖచ్చితంగా అలాగే అనుకున్న మాట ప్రకారం ఈ రోజుని సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా మీ మహోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
అనుకోకుండా ఆ రోజు పాఠశాల కార్యక్రమంలో మీ పాఠశాల నానకూడదు, ఎందుకంటే ముందు మీరే ఎప్పటి వారో. కాబట్టి నిజంగా పిల్లలకి 10,116, 7,116, 5,116 ఇచ్చి మొదట, అలాగే రెండవ, మూడవ, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వటం మరి ఎంత ప్రోత్సాహం. ఇప్పుడు ఉన్నారు ఇప్పుడున్న 10th క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు, వారికి కూడా మేము ఘనంగానే మరి వారు చదివిన, వారి ప్రతిభ చాటిన విధానానికి ఇస్తామనేంటి మన పుస్తకాలు పంచుతూ అన్నారు. మరి అది గొప్ప ప్రోత్సాహం. చదువుకున్నటువంటి చోటులో మనం ప్రయోజనకమయ్యామంటే దాని ద్వారా ఏదో ఒకటి చేయటానికి ముందడుగు వేయటం అనేటువంటిది అది గొప్ప సంస్కారం. నిజంగా కూడా సంస్కృతి అంటే ఏం కాదండి, గొప్ప సంస్కారాన్ని చాటుకోవటమే సంస్కృతి. నిజంగానే మీరు తెలుగు సంస్కృతిని చాటుతున్నారు, వెలుగు సంస్కృతిగా నిలుస్తున్నారని ఈ 86, 87 స్నేహ బృందం సమ్మేళనం మరి ఈ బ్యానర్లన్నీ తయారు చేయడానికి మీ పెద్దిరాజు గారిని వారు మరి సంప్రదించినప్పుడు కూడా చాలా శ్రద్ధతోటి మీ మనసుకు ఆనందం కలగడానికి ఇలాంటి పదాలని మేము మరి వారికి అందించడం జరిగింది. మరి ఇది ఒక పండుగగా జరుపుకోవటం, డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్ ఓం మహాగణాధిపతయే నమః ఓం మహాసరస్వత్యై నమః. ఓంలో గురువుల యొక్క పవిత్రమైన హస్తాల మీదుగా మెరిసే కాంతుల వేదికిప్పుడు. మరి పూర్వ మిత్రులందరూ కూడా ఒక్కసారి వేదిక వద్దకు, మిత్రులందరూ కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నామండి. ఒక్కసారి మీ గురుదేవులతో అందరూ కూడా ఛాయాచిత్రము, బృంద చిత్రంలో మళ్ళా మీ యొక్క చూపి ఆధారముగా నిల్చునాతడెవరు. అమ్మా నాన్నలు జన్మనిస్తే జ్ఞానానికి జన్మనిచ్చినటువంటి గురుదేవుల యొక్క సమక్షంలో మరి నిలవటం అనేటువంటిది ఇంతకాలానికి ఒకనాటి బాల్యము నాటి గురుదేవులను సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానా ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా బ్రహ్మాచ్యుత శంకర మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ. అమ్మా సరస్వతి నీకు వందనం అందిస్తూ మరి సభా కార్యక్రమంలోకి వెళ్తాం. మా అందరికీ ఆశీస్సు రూపంలో వారి యొక్క వాక్కులను అందించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అయ్యా ఎనభై 87 బ్యాచ్ విద్యార్థులకు నాతో పనిచేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. 86 ఆగస్టు సెప్టెంబర్లో ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి గొల్లకోడేరు వెళ్ళాను. గొల్లకోడేరులో 5 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ గరగపడి వచ్చాను. గరగపడి నుంచి నెక్స్ట్ 95 నుంచి 98 వరకు ఇక్కడ హెచ్ఎంలో పనిచేశాను. ఆ టైంలో ఇజ్రాయిల్ రాజు గారు వాళ్ళు హిందీ మాస్టర్ పాపం ఆయన 31 స్వర్గస్సులు అయ్యారు. ఆయన సత్యనారాయణ గారు అని చెప్పి హిందీ మాస్టర్, ఆయన 31 స్వర్గస్సులు అయ్యారు. తర్వాత ఇక్కడ ఎవరైనా మాట్లాడిన తర్వాత నేను చెప్తాను. డాక్టర్ రామచంద్రరావు గారు 1986-87 సంవత్సరపు పూర్వ విద్యార్థుల
అపూర్వ సమ్మేళనానికి వేదిక అయినటువంటి ఈ పాఠశాల మరి ఇందాక స్టాఫ్ ఎవరు వచ్చారని చెప్పారు, వారి పేరు నాకు తెలియదు. వారికి సత్యనారాయణ గారికి ఆవిష్కరింపచేయడానికి కర్త కర్మ క్రియలైనటువంటి మీ అందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాపిరాజు గారు నేను కలిసి ఈ పాఠశాలలో చాలా కాలం పనిచేశాం అవధానుల గారితో. వాస్తవంగా నేను వచ్చింది రంగారావు గారి ప్లేస్లో 1986 నవంబర్ 6వ తారీఖున నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఈ స్కూల్లో. రంగారావు గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడే మేము అక్కడ వచ్చినప్పుడు మా పాదరక్షలు కూడా మారిపోయాయి అటు ఇటు. ఇది భగవన్ నిర్ణయం అంతే, మనం చెప్పేదేం లేదు, చేసేదేమి ఉండదు, కన్ఫర్మ్ అన్నమాట. అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ మన హెడ్ మాస్టర్ గారు సత్యనారాయణ రాజు గారు గణపురం నుంచి వచ్చేవారు. తర్వాత వారు భీమవరం మకం మార్చారు. వారు కూడా బహుశా కాలం చేసి ఉంటారు. వారితో మా కాంటాక్ట్స్ అవి లేవు, బాపరి గారు కూడా లేవు. ఇందాక అడిగిన ఆయన ఏమయ్యారండి అంటే మా వివరాలు తెలియజేస్తాను రాజు గారు అని చెప్పారు ఆయన. అలాగే హిందీ మాస్టర్ సత్యనారాయణ రాజు గారు, బహుశా మీలో చాలామందికి అని బాగా జ్ఞాపకం ఉండి ఉంటారు. కొట్టడంలో ఆయన ఫస్ట్, నేను సెకండ్ పిల్లల్ని కొట్టడంలో. ఏమాత్రం సహించేవాళ్ళం కాదు. వచ్చారు, వచ్చినప్పుడు నేను అయ్యారికి గుర్తుపట్టలేకపోయాను. వాస్తవంగా ఏంటంటే నాకు గుర్తు రావట్లేదు బాబు, ఈ పేరు చెప్పంటే నేనంటే అయ్యారికి నేను అల్లరి చేసేవాళ్ళు నేను గుర్తుండదండి, మీరు బాగా చదివేవాళ్ళు మీకు గుర్తుంటారు అన్నాడు. బాగా చదివేవాళ్ళే కాదు, బాగా అల్లరి చేసేవాళ్ళు కూడా మాకు గుర్తుంటారు. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి మేము పడిన పాటలు, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా మేము మర్చిపోలేము. ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో ప్రముఖమైన పాత్ర అతనిదే. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర. ఆ ప్రముఖమైనటువంటి పాత్రని మరి మేము సంతృప్తికరంగానే చేసాం అనేటువంటి భావన నాకు ఉన్నది. నా 35 సంవత్సరాల సర్వీస్లో ఇంచుమించుగా 10వ తరగతి బ్యాచెస్ని పరీక్షలకు మేము పంపించాం. నేను అప్పుడప్పుడు క్లాసుల్లో చెప్తూ ఉండేవాడిని, నేను హెడ్ మాస్టర్ అయిన తర్వాత కూడా, అరే బాబు ఇప్పుడైతే మీరు మాకు గుర్తుంటారు, మీ స్వరూపం గెడ్డలు మీసాలు ఇంకా రకరకాల డెవలప్మెంట్స్ ఫిజికల్గా వస్తాయి కాబట్టి మేము ఎప్పుడు గుర్తుపట్టలేము. మేము ఎప్పుడైనా మీకు దారిలో రోడ్డు మీద ఎక్కడైనా కనపడితే మాస్టర్ గారు అని మీరు పలకరించాలి తప్ప మేము గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉంటాం బాబు అని చెప్పేసి నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తూ ఉండేవాడిని. అయ్యారికి కూడా అదే నేను చెప్తున్నాను ఇప్పుడు. అందువల్ల ఈ సభ ఏర్పాటు చేయడానికి కారకులని మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ, పాత రోజుల్ని మళ్ళా ఒకసారి మీరు మాకు జ్ఞాపకం చేశారు. జాన్ మాస్టర్ అని డ్రాయింగ్ మాస్టర్ ఉండేవారు. అలాగే రత్నక హైదరాబాద్లోనే మకాం ఆయన ఉంటున్నారు. నేను ఇప్పుడు రాలేదండి, శారద వస్తుంది, రేపు ఏదో కార్యక్రమం ఉంది, అలా వచ్చినప్పుడు కేశవరం వస్తుంది అని చెప్పాడు ఆయన. అలాగే జె నాగేశ్వరరావు గారని న్యాచురల్ సైన్స్ మాస్టర్కి ఒక ఆయన ఉండేవారు. బహుశా ఆయన కూడా మాకు కాంటాక్ట్లో లేరు. ఇప్పుడే అవధాన గారిని వాళ్ళని అడిగాను, ఆయన మన కాంటాక్ట్లో ఉన్నారా ఏంటని. అదే లేరని చెప్పారు. ఆయన కూడా బహుశా కాలం చేసి ఉంటారు, ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం నుంచి. అంటే అప్పటికే ఆయన ఇంకొక 2-3 సంవత్సరాల్లో రిటైర్మెంటు
రిటైర్మెంట్ అయ్యి కాబట్టి ఇంకా ఇంచుమించుగా ఆయనకి పూర్తిగా అనారోగ్యం కూడా అప్పటికే. ఆ రీత్యా మేము అనుకునేది ఇంకా ఆయన జీవించే అవకాశం లేదు అని మేము అనుకున్నాం. వీళ్ళందరినీ మేము గుర్తు చేసుకుంటూ మేము రీఛార్జ్ కావడానికి ఇది ఈ సమావేశం బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే మీరు కూడా పాత మిత్రులందరినీ కలుసుకొని అలాగే మిమ్మల్ని దండించి శిక్షించి మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి మమ్మల్ని కూడా ఒకసారి మనసులో అప్పటి రోజుల్లో బహుశా పుట్టినప్పుడు తిట్టుకుని ఉండొచ్చు, కానీ ఇప్పుడు మన అయ్యర్క చెప్తున్నారు మీరు కొట్టేవారంటే, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని కలవడం అని చెప్పేసి అయ్యర్కి చెప్తున్నారు. నిజం, వాస్తవం అది. ఎందుకంటే అప్పుడు మనం మాస్టర్లు గారు దండిస్తూ ఉంటే ఈ కొట్టేసాడు వేస్తారు అని ఒక రకమైనటువంటి ఆ కోపం వస్తుంది సహజంగా. కానీ తర్వాత మన వయసు పెరిగే కొద్దీ, అనుభవాలు వచ్చే కొద్దీ, మన పిల్లలు మన సంసారం ఇవన్నీ చూసుకునే తర్వాత అప్పుడు కనుక ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటే నిజమే కదా, అప్పుడు మాస్టర్ గారు ఆ రకంగా మనకి బుద్ధి చెప్పకపోతే ఈ స్థితిలో ఈ స్థాయిలో మనం ఉండేవాళ్ళం కాదు కదా అనేటువంటి రికగ్నిషన్ అప్పుడు వస్తుంది మనకి. అందువల్ల ఆ రకంగా మీరు కూడా మరి మంచి అభివృద్ధిలో దయచేసి మీరు నన్ను కొంచెం నాకు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మా కుటుంబంలో ఒక కార్యక్రమం ఉంది. మా తమ్ముడి కుమార్తెకి ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం ఉంది 1 గంటకి, సెకండ్ వెళ్ళి వెళ్ళాలి. అందువల్ల నాకు మేడం గారికి పర్మిషన్ ఇస్తే మేము ఆ కార్యక్రమానికి అవ్వాల్సి ఉంది కాబట్టి సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. రూపంలో మనకి ఈ రోజున అందజేశారు. 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి జీవితాన్ని ఒకసారి గుర్తు చేశారు. మరి గురువందనంగా మీలో నుండి స్నేహ సమూహ బృందం నుంచి ఒక్కరు వచ్చి మాస్టర్ గురువందనాన్ని తెలియచేయవలసిందిగా పెద్దిరాజు గారు మీరు దగ్గరుండి ఎవరో ఒకరిని, ప్రభాకర్ గారు రండి సార్. మాస్టర్కి వేరే మా భవిష్యత్తుని తీర్చిదిద్దిన మా గురువర్యులందరూ ఈ వేదిక మీద అలంకరించబడి ఈ విధంగా కనపడుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతలు సార్. మేమందరం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే మీరు నేర్పించిన పాఠాలే మాకు. అదేవిధంగా ఇజ్రాయిల్ రాజు గారు, బాపిరాజు గారు చెప్పిన విధంగా దండించి మాకు పాఠాలు నేర్పించి మమ్మల్ని ప్రయోజకులను చేశారు. అందుకు మీకు మేము ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాం సార్. అలాగే మా మిత్ర బృందం అంతా మేమందరం కలుసుకొని ఈ యొక్క కార్యక్రమం చేయాలనేసి మేము తలపెట్టినప్పుడు అందరూ కూడా సహకరించి ఈ రోజున ఈ విధంగా ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా మిత్ర బృందానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే పెద్దరాజు ప్లీజ్ కమన్. అలాగే ఇప్పుడు ఇజ్రాయిల్ రాజు గారు వేరే ప్రోగ్రామ్కి అర్జెంటుగా వెళ్ళవలసి ఉంది, ప్రయాణం చేయవలసి ఉంది కాబట్టి ముందుగా మా యొక్క నాకంటే పెద్దవారు వారందరికీ ముందుగా నేను నమస్కారం చెప్తున్నాను. అలాగే విద్యార్థులందరికీ నా ఆశీస్సులు ప్లస్ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు కేశవరం ఫస్ట్ అపాయింట్మెంట్, ఉద్యోగంలో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే. అందుకని అసలు ఎవరు ఏంటి అనేది నాకు ఇప్పుడు తెలియదు. మార్గంలో నడవాలని చెప్పి దండిస్తారు తప్ప కోపంతో కాదు. అయితే ఈ ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి నాకు ఇక్కడ కేశవరం అంటే ప్రత్యేకమైన అభిమానం. నాకు చెప్పారు కదా మాస్టర్ ఏదో మంచి కుటుంబంలో కార్యక్రమం ఉందని, అయినా సరే అది ఉన్నా సరే టైం చూసుకొని వచ్చాను నేను. ఎందుకంటే ప్రత్యేకమైన అభిమానం అంతే. సరే, ఇంకా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే వివిధ వృత్తులు ఎన్నుకున్నారు, ఎవరు నచ్చిన వృత్తిని వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ వృత్తిలో అందరూ కూడా సక్సెస్ అవ్వాలని, మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ
తిరిగి మీ అందరికీ నేను ఆశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటాను. అయ్యా మరి 86-87 సంవత్సరం పెద్దిరాజు గారు మరియు ఆ మిత్ర బృందం అంతా కూడా పూలమాలను వేసి మరి అందరూ చప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా. వారి సత్కారం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతో ఆనందకరం. అలాగే దుశ్యాలువతో ఆనాటి ఉపాధ్యాయులు వారిని ఈనాడు మళ్ళా 40 వసంతాల తర్వాత సత్కరించుకోవటం ఆనందకరం. అందరు గట్టిగా చప్పట్లు కరతాళ ధ్వనులతో. అలాగే జ్ఞాపకంగా మాకు వెలుగు అందుకే మీకు ఇస్తున్నాము శరము వంచి నమస్సు అంటూ జ్ఞాపికను కూడా అందజేశారు. నిజంగా మీ బృందం అంతా కూడా ఉపాధ్యాయులకు ఇస్తున్నటువంటి గౌరవం మరి గౌరవించదగినటువంటిది. గురువుకి శిష్యులే పుత్రులు. మరి చక్కగా ఆ ఫలాలతో వస్త్రాలతో సత్కరిస్తున్న శుభ సందర్భం. మరి ఈ నూతన వస్త్రాలు అనేవి మీకు మా ఆనందం కోసం అందిస్తూ ఉన్నామని చెప్పేసి అంటున్నారు. మనం మౌనంగా ఉండకూడదు. చేతులకైనా ఒక చేతులతో చప్పుడు చేద్దాం. అదే గుండె చప్పుడుగా వారికి వినిపిద్దాం. మరి అందరూ కూడా గురువు గారికి చేసేటువంటి ఈ సత్కారంలో మిత్రులందరూ కూడా ఉండేటట్లుగా ఇప్పుడు ఎంతవరకు సరిపోతే అంతమంది ఉండి సార్ అందించారు. మేడం గారి యొక్క మెడలో పుష్పమాల మరి అలంకరిస్తూ గుర్తులు చేస్తున్నారు. మనం చప్పట్లతో స్వాగతిద్దాం, ఆ గౌరవాన్ని అందిద్దాం. మరి దుశ్యాలువ మేము అమ్మా మీకు ఇచ్చేటటువంటి గౌరవం ఈ కొంచెం మాత్రమే మా హృదయాన్ని మీకు అందిస్తూ ఉన్నాం అనేటువంటి దానికి చిహ్నంగా చక్కగా ఆ దుశ్యాలువతో మేడం గారి సత్కారానికి మీరే కారణం అంటూ ఫలాలతో మేడం గారిని సత్కరిస్తున్నటువంటి దృశ్యం ఈ జీవితాలు ఫలవంతంగా ఉన్నాయంటే మీ ఆశీస్సు, మీ జ్ఞాన బోధే. అలాగే నూతన వస్త్రాలు మరి దేనికైనా మన సంస్కృతి మన సంప్రదాయానికి అమ్మ మా యొక్క చిరు గౌరవం మీకు అందిస్తూ ఉన్నాం అంటూ నూతన వస్త్రాలను మేడం గారికి అందిస్తూ సహృదయంతో అర్థం చేసుకుని నాకు మీరు వీడుకోలు చెప్పినందుకు మీకు కూడా మరొక ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ కూడా, ఎందుకంటే మీ అందరికంటే పెద్దవాళ్ళం కాబట్టి మరొక మారు ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మాస్టారు. ఈ కార్యక్రమానికి ఓర్పుతో సంబంధం ఏనాటిదో దీనికి అంతు అనేది లేదు. భారతంలో ఉన్న మాటే గురులకు శిష్యులు పుత్రులు పరమార్థములో ఒక ధర్మ. చిన్న తెలుగు మాస్టారు మా హృదయాలను, అలాగే మా సహోపాధ్యాయులైనటువంటి మా రంగారావు గారు, తర్వాత ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఇజ్రాయెల్ రాజు గారు, ఉమామహేశ్వరి గారు, తర్వాత వేదిక అలంకరించిన మేడం గారు, వీరికి నా నమస్కారాలు. విద్యార్థులకి అందరికీ కూడా నా శుభాశీస్సులు. నేను ఈ పాఠశాలలో 1982లో వచ్చాను ఇక్కడికి. 1995 వరకు పనిచేశాను. అంటే సుమారు 13 ఏళ్ళు ఈ స్కూల్లో పనిచేయడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి ప్రమోషన్ మీద మారంపల్లి హై స్కూల్కి వెళ్ళి అక్కడ 3 ఏళ్ళు చేసి, అక్కడి నుంచి 98 చివరిలో మా స్వగ్రామమైనటువంటి ఈస్ట్ గోదావరి, అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా
పుల్లెట్టుగుర్రు హై స్కూల్ అంటే నేను చదువుకున్న స్కూలే అది. ఆ స్కూల్కి జిల్లా ట్రాన్స్ఫర్ మీద వెళ్ళి అక్కడ ఒక 10 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయ్యాను. మొత్తం నా టోటల్గా సర్వీసు 34 ఏళ్లలో ఈ స్కూల్లో పనిచేసిన 13 ఏళ్ళే చాలా లాంగ్ స్టాండింగ్, ఎక్కువ సర్వీస్. తర్వాత నేను రిటైర్మెంట్కి ముందు పనిచేసిన పుల్లెట్టుగుర్రు హై స్కూల్లో, మిగతా ఊళ్ళన్నీ కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళ మధ్యలో చేసినవి. మొత్తం అన్నీ కలిపి ఒక 5 స్కూల్స్ పనిచేశాను నేను, 5 చోట్ల. దాంట్లో లాంగ్ స్టాండింగ్ ఏదంటే ఈ కేశవరానికి ముందు పిప్పర్లో చేశాను. అక్కడ మెకాం పిప్పర్లోనే ఉండి పిప్పర్ నుంచి డైలీ వచ్చేవాళ్ళం. అప్పట్లో ఇక్కడ ఈ ఊరే గోపాలరాజు గారిని, గోపాలరాజు గారు, దండు కాదు దండేనా, గోపాలరాజు గారు హెడ్ మాస్టరు. తర్వాత ఏమో నారాయణరాజు గారు హిందీ మాస్టరు, దర్భముళ్ళ చిన్నలక్ష్మీనరసింహమూర్తి గారు మహాపండితులైన అటువంటి బ్యాచ్ల. తర్వాత డ్రిల్ మాస్టర్గా రాధాకృష్ణమూర్తి గారిని, రాధాకృష్ణమూర్తి గారు గొల్లలకోట నుంచి వచ్చేవారు. వారు హేమీలతో కలిసి ఇక్కడ పనిచేశాను నేను. అప్పటికి నేను చాలా కుర్రవాడిని, అంటే సుమారుగా 30లలో ఉంటాను నేను ఇక్కడ పనిచేసేనాటికి. మొత్తం టోటల్ సర్వీస్ 34 ఏళ్ళు. ఈ మధ్య మీలాగా ఈ 10th క్లాస్ ఒక సంవత్సరం బ్యాచ్ అయినటువంటి మొత్తం అందరూ కూడా ఇలాగా ఒకసారి సరదాగా వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్లో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం కోసం అని చెప్పి ఇలా మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. చాలా చక్కటి సంప్రదాయం. అలాగే మొన్న నాకు ఫోన్ చేసి ఫోన్లో చెప్పారు, ఐఆర్కే రాజు, తర్వాత ఏమో పెద్దరాజు గారు, ఇంకా ఇటువంటి వాళ్ళు ఎవరు. తర్వాత వీళ్ళు చేసినప్పుడు నేను కొంచెం దూర ప్రాంతం, అది అమలాపురం దగ్గర కదా, సుమారుగా ఇక్కడికి ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది దూరం రావడం. తర్వాత ఏంటంటే మాకు సంక్రాంతి కోనసీమలో చాలా పెద్ద పండుగ కాబట్టి మాకేంటంటే బంధువర్గం వాళ్ళు వస్తూ ఉంటారు ఎక్కువ. ఆ తర్వాత ఊళ్ళో మాకు ప్రభలు కడతారు, ప్రభల ఉత్సవాలు జరుగుతాయి. రేపు మొదలుపెట్టి రేపు ఎల్లుండి ప్రభ కట్టి అదే 3వ రోజు కనుమ రోజుని మాకు అక్కడ జగన్న తోట తీర్థం అని చెప్పి ఉంటుంది. అక్కడ ప్రభల తీర్థం చాలా ఫేమస్. అది అంచేత ఆ హడావిడిలో ఉండిపోతాం రేపటి నుంచి. యాక్చువల్గా ఈ వేళ రావడానికి కూడా కొంచెం ఇబ్బందే, అయినా పూర్వ విద్యార్థులు అందరూ అభిమానంగా పిలిచారని కొంచెం శ్రమ తీసుకుని అయినా రావడం జరిగింది. నాకంటే శ్రమ తీసుకొచ్చారు మన రంగారావు గారు. వీరు కాకినాడ నుంచి వచ్చారు. ఇంకా అక్కడికి ఇంకో 70 కిలోమీటర్లు వేసుకుంటే 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు రంగారావు గారు. అదేంటంటే పిల్లలు, నేను ఈయన ఫోన్లో మాట్లాడుకున్నాం, మీరు వస్తున్నారంటే నేను వస్తానని చెప్పి అలా వచ్చామన్నమాట. నేను పెద్దిరాజు గారు కూడా టచ్లో ఉంటాను నేను ఫోన్లో. పెద్దిరాజు గారిని అడిగితే ఆయన ఇంకా నేను రాలేను, నాకు ఆరోగ్యం పర్మిట్ చేయదు, పైగా హైదరాబాద్లో ఉన్నారు కదా, మళ్ళీ ఈ కార్యక్రమం కోసం మళ్ళీ అక్కడి నుంచి రావడం కష్టమని ఆయన రాలేనని చెప్పారు. తర్వాత మాతో పనిచేసిన శ్రీపాద రామారావు గారు పాలకొల్లు, ఆయన కూడా వస్తారని అనుకున్నాం, కానీ ఆయన రాలేదు. తర్వాత మాతో పనిచేసిన చాలామంది టీచర్స్ ఇప్పుడు గతించారు. మొన్న మధ్యన ఇప్పుడు మన బాపిరాజు గారు చెప్పారు, సత్యనారాయణ రాజు గారిని అప్పుడు హిందీ పండిట్టు ఒక ఆయన ఉండేవారు, ఆయన మొన్న రీసెంట్గా ఇప్పుడు 31నే గతించారట. ఈ స్కూల్లో పనిచేసినటువంటి ఆ కాలం అంటే మిమ్మల్ని నేను గుర్తుపడడం, కొద్దిమందిని బాగా కొంచెం ముఖ కవళికలను బట్టి కొంచెం గుర్తుపడతాం, కానీ పూర్తిగా గుర్తుపడడం అనేది చాలా కష్టం. అంచేత ఏమనుకోకండి. అలా ఒక మంచి సంప్రదాయాన్ని మీరు కొనసాగిస్తూ అందరూ కలిసికట్టుగా, ఇప్పుడు ఎక్కడెక్కడో మీరు చదివినటువంటి వాళ్ళు 40 మంది, సుమారుగా 40 మంది ఉంటారు. ఆ సంప్రదాయం నిలబెట్టినందుకు మీకు అందరికీ కూడా నా అభినందనలు. మీరందరూ కూడా పిల్ల పాపలతో హాయిగా ఆనందంగా ఉండాలని. మీలో కొంతమంది అంటే ఇదివరకు నేను ఒక 7-8 ఏళ్ల క్రితం మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రావడం ఇదే. అప్పటికి ఇప్పటికీ కూడా చాలా మార్పు వచ్చింది ఈ పాఠశాలలో. అంచేత మీరందరూ కూడా నన్ను ఆహ్వానించి మీతో పాటు గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ విద్యార్థుల బృందానికి నా ఆశీస్సులు తెలియజేస్తూ విరమిస్తున్నాను.
విద్యార్థులు కన్నా మాతో ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. అంచేత వారందరికీ నా యొక్క హృదయపూర్వక ఆశీస్సులు, శుభాకాంక్షలు అందరికీ. అయినా పండగ ఇది వచ్చేసింది, ఈవేళే వచ్చేసింది. రేపు భోగి పండుగ ఈవేళే వచ్చేసినట్టుగా ఉంది. సరే, ఇంకా మన వాళ్ళు ఇంకా రావడం తగ్గారని అనిపిస్తుంది నాకు కదా. 40 మంది రాలేదు కదా, రాలేదు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయండి. సరే, నేనైతే 81 చివరిలో వేయించింది నేనే. అది కూడా నేను కదా, మా బావగారు తెలుగుదేశంలో తిరిగేవాడు. అయినప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలని ఒక ఇది, ఆ ఇదితోటి ఆయన మొత్తం మీద కృషి చేసి ఇది చేసి మొత్తం మీద సెప్టెంబర్ 5నే నన్ను ఇక్కడి నుంచి అక్కడ వేయించేసి, ఆ ఊరు అనమాట అండి, సంగటిపల్లి దగ్గర రామేశ్వరం అండి. ఆ రామేశ్వరంలో పోస్ట్ ఖాళీగా ఉంచి మ్యాథమెటిక్స్ పోస్టు నన్ను వేయడం జరిగిందండి అక్కడ. ఇప్పుడు ఇక్కడ పనిచేసింది 4 ఏళ్ళు, 40 ఏళ్ళ అనుభవం ఉంది ఇక్కడ మనకి. ఎంచేదంటే మేము ఏదో చూస్తుంది చెప్పి పిల్లలకి, నా మిస్సెస్ ఇంకా ఆవిడ వస్తానండి, కానీ ఇగో ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ పండగ సందర్భంగా కొంచెం కష్టం అని రాలేదు. నేనేంటంటే మా మేనల్ని తీసుకుని వద్దామని చెప్పి రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి మీ ఇద్దరం ఇలా బండి మీద రావాల్సి వచ్చింది. బండే రైట్ అండి, కారు వేస్తే ఈ రోడ్డుకి. ఇక్కడే కాదండి, అన్ని చోట్ల అలాగే ఉంది. మాకు సామర్లకోట కూడా చాలా దారుణంగా ఉంది రోడ్డు, బస్సుకి బండికి కానీ దేనికైనా మొత్తం అంతా అలాగే ఉంది. అయితే మొత్తం మీద ఇప్పుడు ఈ సార్ చెప్పినట్టుగా, మన అవధాన సార్ చెప్పినట్టుగా ఈ సాంప్రదాయాన్ని మీరు నిలబెడుతూ చక్కని వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. అది మాత్రం నాకు చాలా నచ్చింది. అది మంచిది కూడా మనకి. ఇప్పుడు పెద్దిరాజు నాకు ఇంచుమించుగా రోజు నేను తిథివార నక్షత్రాలు పెడుతుంటాను. 100 మందికి పెడతాను నేను రోజు. అంచేత వాళ్ళందరూ కొంచెం చాలామంది నాకు కొంచెం తెలుసు మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు, లేదా నేనే మాట్లాడుతున్నాను. అంచేత మరి అందరూ కూడా ఎవరి ఇదుల్లో వాళ్ళు వృత్తుల్లో ఉన్నారు కనుక వారందరికీ కూడా మంచి సక్సెస్ రావాలని ఒక చిన్న ఇది నేను రావడం జరిగింది. అది మీకు చదువుతాను. There is a big difference between the growth, progress and success. If you increase the turnover of your company from 50 crores to 100 crores, 100 crores to 500 crores, కంపెనీలో క్రోర్స్ పెంచుతారు కదా, ఈ గ్రోత్ పెరగడమే కానీ అది సక్సెస్ మాత్రం కాదు. లెట్ మీ రీడిఫైన్ యూ ద డెఫినిషన్ ఆఫ్ సక్సెస్. ఇంక్రీజింగ్ యువర్ మెటీరియలిస్టిక్ పొసెస్ ఇన్ ఆల్వేస్ ఈజ్ యువర్ గ్రోత్. That growth, if it is added by ethics, ethic means discipline, means honesty, means norms, it is called progress. It is called progress. So growth plus ethics is progress. Growth plus ethics is progress, and that progress plus humanity, morality and spirituality is called our success. Progress plus humanity, morality and spirituality is called our success. ఇది చెప్పింది వాట్సాప్లో ఒక ఆయన, యూట్యూబ్లో పెట్టారు, ఆయన మాట్లాడారు. నేను రాసుకుంటుంటాను ఇలాంటివి.
ఇవి సార్ పద్యాలు కూడా నాకు ఇష్టం. ఏ గుడ్ సేయింగ్, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, whereas a man gets and forgets. అంచేత ఇలాంటివన్నీ కూడా మీకు తెలుసున్నవే. ఇవి నాకు చెప్పాలనిపించింది మీకు. ఇంతకీ మీ యొక్క ఈ అభిమానం చూసి అంచేత మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం చక్కని సాంప్రదాయం ఇది. ఇప్పుడు చేస్తున్నారు సార్ చెప్పినట్టుగా కూడా ఇప్పుడు చాలామంది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళా పుల్లెటూరులో కూడా ఉంది సార్కి రేపు ఎప్పుడు. అంచేత మీరు చక్కని ఇదిలో ఇంకా చాలా ఉన్నాయి. నేను చదివితే మళ్ళీ టైం అవుతుందేమో అని నేను తగ్గించేస్తున్నాను. పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహరావు గారు రాసిందండి. పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట. నేను చెప్పేది మ్యాథమెటిక్సే, కానీ గురువు గారు సాధించడం వల్ల నాకు కొంచెం తెలుగట్టుతోంది. పద్యమన్నది తెలుగింటి పాడి పంట, పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట, పద్యమన్నది తెలుగింటి పాడి పంట, తెలుగు పద్యమ్మె పాడుము తెలుగు బాల, తెలుగు తేజమ్ము వెలయంగ దిశలమ్రోల. అదేంటి పద్యం. పద్యం గురించి ఆయన అంతలా చెప్పారంటే మన వాళ్ళు పద్యాలు అవి పాడుతుంటారు కనుక చేత ఇప్పుడు టీచర్స్ ఏంటంటే వాళ్ళ పాఠాలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మా వల్ల మీరు పైకి రావడం కాదు, మీ యొక్క ఎఫర్టే దాంట్లో ఉంది. మీరు చేసిన కృషే దానికి కారణం. నేను అలా భావిస్తాను. నేను ఇంచుమించు 36 ఏళ్ళు సర్వీస్ చేశా. ఏ స్కూల్లోనూ నేను 20 ఏళ్ళేమో హెచ్ఎంగా పనిచేశాను. ఎప్పుడూ నేను నా సీట్లో కూర్చోలేదు. ప్రతి క్లాస్కి వెళ్ళిపోయేవాడిని. ఇంగ్లీష్ గ్రామర్ ఒకటి ఎక్కువ చెప్పేవాడిని. నేను నాకు ఇంట్రెస్ట్. మ్యాథ్స్ ఎలాగా ఉంది. అయితే నేను ఒకసారి 6th క్లాస్కి వెళ్ళవలసి వచ్చింది. ఓ స్కూల్లో వెడితే కుర్రాడు ఒకటి చెప్పలేదు నాకు. తర్వాత రోజు ఈ రోజు చెప్పి రేపు చెప్పు అంటే చెప్పలేకపోయాడు. వాడిని స్కేల్ తోటి మామూలుగా ఇలా ఉండగా ఇలా కొట్టలేదు, ఇలాగే కొట్టాను స్కేల్ తోటి. ఏమిటి తగలదు కదా అది. వాడు వెళ్ళి ఇలా కొట్టారు హెడ్ మాస్టర్ అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారండి, సంపర్లో అండి, సంపర్లో కూడా 10 ఏళ్ళు పంచుతాను నేను కాకినాడ దగ్గర. అయితే వాడు చెప్పడంతో కర్రలేసుకొచ్చేసారండి కొట్టాడని కాను. అప్పుడు మాకు తాడిశ్రీ గారు అని కృష్ణారెడ్డి గారు ఆయన ఏం చేశారంటే, మేసా మీరు కూర్చొని మీరు గెజిలేడు మీరు వెళ్ళడం ఏంటని చెప్పేసి ఆయన నన్ను కూర్చోబెట్టేసి ఆయన వెళ్ళి వాళ్ళని, నీకు చదువు కావాలా అక్కర్లేదా మీ అబ్బాయికి? ఆయన 6th క్లాస్కి వెళ్ళి మీ అబ్బాయికి చెప్పవలసిన పని ఏమీ లేదు, మీరు ఎందుకు కర్రలేసుకు వచ్చేసారు ఏం చేద్దామని అని చెప్పారు. అలా రోడ్డు మీద తీసుకుపోయి వాళ్ళని తగ్గించి, మరి ఆయన ఏం మాట్లాడారో మనకు తెలియదు కానీ మొత్తం మీద అలా చేసి ఆయన లోపలికి రావడం జరిగింది. మరి అలాంటిది ఏం లేదు ఇక్కడ. మన వాళ్ళు, మన కేశవరం విద్యార్థులు అందరూ కూడా చక్కని ఒబీడియంట్, వర్క్ మైండెడ్, డిసిప్లిన్, హార్డ్ వర్క్ అన్నీ ఉన్నాయి మన వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు కూడా పైనే ఉంటారు చక్కగా.
నన్ను అది చెప్పాడు రమ్మని. సరే ఏం చేద్దాం, మన అవధాల గారు కూడా ఉన్నారు కదా ఏమిటా అని నేను ఆయనే చేశారు పాపం నాకు ఫోను ఏమిటండి అని. సరే వెళదాం సార్ వెళదాం మరి అంటే నాకు కూడా అదే ఇంట్లో ఆవిడ వస్తానండి అసలు ఆవిడ అబ్బో చాలా ఇదండి బాబు. ఆవిడ ఇంగ్లీషును ఏదో చెప్పింది, మొత్తం ఇంగ్లీష్ చెప్పింది అనుకుంటా. దాంతో కొంచెం టచ్ ఎక్కువ ఉంటుంది మాకు కదా. అయితే ఆవిడకి మా అమ్మాయిని అల్లుడు వీళ్ళందరూ వస్తున్నారు, ఇంకా దాంతో తగ్గిపోయింది. అంచేత నేనేమో ఇలా రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి మా ఉండేలా చేసినందుకు మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాశీస్సులు. మీరందరికీ అన్ని విధాలా మీకు బాగోవాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తాను. మీకు చిన్న ఆశీస్సు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అందరూ కూడా సంపూర్ణ పరిపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నేను మీకు అందరికీ. డబ్బు దానితో వస్తుంది, ఆరోగ్యం కావాలండి ఈవేళ. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పేరున అందరికీ కూడా 86-87 వ్యాఖ్యలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి బేబీ సరోజిని మేడం గారిని చాలా చైతన్యవంతంగా ఉన్నారు. వయస్సు మరి రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. కానీ మేడం గారు పెద్దవారు నమస్కారాలు, విద్యార్థులకు నా శుభాశిష్యులు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా గ్యాదర్ చేసినటువంటి ఎందుకంటే చాలా కష్టం ఈ గ్యాదరింగ్ అనేది, చాలా కష్టం. 30-40 ఏళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో ఆ నెంబర్లన్నీ గ్యాదర్ చేసి కనుక్కొని ఇంత శ్రమ చేసి ఇది గట్టుకుల కార్యక్రమం పెట్టిన పెద్దిరాజు గారికి మా అల్లుడు అయినప్పటికీ కూడా ఆ స్ఫూర్తి ఆ సహనం ఉండాలి. ఈ కార్యక్రమం అరేంజ్ చేయాలంటే దానికి ముందుగా అభినందనలు చెప్పుకుంటున్నాను. తర్వాత గురువులు చెప్పారు వారు ఎంత అవస్థపడి వచ్చింది, మీరు రావటం పెద్ద విషయం కాదు. ఈ ఏజ్లో ఇంత కష్టపడి ఈ చలికాలంలో వచ్చారంటే ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఒకటి మా విద్యార్థులు అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక్కసారి చూద్దాం. చూసి వాళ్ళలో ఉన్న అది ఒక ఆనందం అన్నమాట. మేము కూడా అనుభవించడానికే వస్తాం అన్నమాట. ఏజ్ పక్కన పెట్టేస్తాం. కానీ చాలామంది రానందుకు నేను చాలా బాధపడుతున్నాను. వస్తే ఇంత ఇది నిజంగా ఎంత కళకళలాడుతూ ఆ ఆనందాన్ని పంచుకోవాలి. మళ్ళీ సంవత్సరానికి మేము వస్తామో రాలేమో ఆ విషయం గుర్తుపెట్టుకొని వస్తే బాగుండేదని నా అభిప్రాయం. నేను మీకు చదువు చెప్పలేదు, నా అనుభవాలు చెప్పడానికి. కానీ ఏ విద్యార్థి అయినా కనపడి ఎక్కడైనా మేడం బాగున్నారా, అరే నువ్వు నా దగ్గర చదివేవరా అంటే, అయ్యో మేడం నేను చదివాను మేడం, ఆ రోజు ఎక్కడో గొడవలు చెప్తుంటే, అలాగా ఇప్పుడు ఏం చేస్తున్నావురా, అయ్యో మేడం నేను ఇంజనీర్ని, అయ్యో ఇంజనీర్ అయ్యావురా నువ్వు, అవును మేడం మీ దయ వల్ల మీరు కొట్టిన ఆ దెబ్బలకి నేను బాగా చదువుకొని ఈ రోజున ఈ అభివృద్ధికి వచ్చాను మేడం అని వాడు చెప్తుంటే ఒక విధమైన ఆనందం చెప్పలేము. మా పిల్లలు ఏమయ్యారో వాళ్ళ విషయాలు మేము పట్టించుకోం. ఒక విధంగా అది బాధ్యత అనుకుంటాం. ఇది ఉందే, ఈ విద్యార్థి లోకం ఉందే, ఆ విద్యార్థులు కనపడినప్పుడు వాళ్ళ విషయాలు చెప్పినప్పుడు మాకు ఎనలేని ఆనందం. అవునా ఇంత పెద్దవాడు అయ్యావురా, నా పిల్లలు డాక్టర్ అయ్యారు మేడం, అయ్యో అంత పెద్దవాళ్ళు అంత ఇంత అయ్యారని ఆ విపరీత ఆనందానికి లోనవుతాం. కాబట్టి అదే ఆ విషయాన్ని పంచుకోవడానికి ఎంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీ గురువులు, వారికి కృతజ్ఞతలు ఎంత చెప్పినా తీరదు. మీరు ఎంత చెప్పినా కృతజ్ఞతలు తీరద్దు. తర్వాత ఒక్కటి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ ఏజ్కి మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయి ఉంటారు. ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా, చెడు భావనలు రాకుండా ఉంటే, మన మనసు స్వచ్ఛంగా ఉంటే మనం ఎప్పుడు కూడా యంగ్గానే ఉంటాం. ఏజ్ అనేది కనపడదు. ఏజ్ అనేది ఎప్పుడు కనపడదంటే బాధ్యతలు ఉంటాయి అన్నీ ఉంటాయి. కొంత సేవా కార్యక్రమాలు చేసుకోవడం మీకు తోచిన విధంగా ఆ విధంగా జీవితాన్ని మీరు చేసుకున్నట్లయితే ఎప్పటికీ కూడా ఆరోగ్యం కావాలి. మనకు కోట్లు సంపాదించినా ఆరోగ్యం రాదు.
అప్పుడు ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, మన దగ్గర తినడానికి తిండి, నడవటానికి ఖాళీ లేనప్పుడు ఆ ₹1,00,00,000 ఏం చేసుకుంటాం? అందువల్ల చేసుకుంటూ ఉన్నారు. మీ అందరికీ కూడా మరొక్కసారి ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలి మీ పిల్ల పాపలతో అని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని, మీ ఆనందాన్ని నాకు కూడా పాలు పంచి ఈ ఆనందాన్ని, నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే మీతో పాటు ఈ ఆనందాన్ని నాకు కూడా అవకాశం ఇచ్చిన పెద్దలకి, మీ విద్యార్థులకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత డబ్బు సంపాదించడం సరే, ఏదో పరుగు వేగవంతులు చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి మాటను, తర్వాత పెద్దలు శ్రమ కోర్చి ఇక్కడికి విచ్చేశారు. వారిని అమూల్యమైనటువంటి 70 సంవత్సరాల ఈ జీవితంలో కోపాల మజిలీలు, వేషాల మైలురాళ్ళు ఎందుకు అంటాడు ఒక ఆయన. కాలం ఎవరి కోసం ఆగదు. కాబట్టి పరోపకారం చేయండి అనేటువంటి ఒక మంచి సలహాలు ఎక్కడుంటే గురువులకి అప్పుడు ఎప్పుడూ గౌరవం ఉంటూనే ఉంటుంది. ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గురువందరంగా ప్రభాకర్ గారిని వచ్చి మాస్టర్ బాపిరాజు మాస్టర్ ప్రారంభంలో మాస్టర్ మాటల్లో విందాం. నా జర్నీ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏదైనా అనుమానం వస్తే క్లాస్లో ఖాళీగా ఉంటే అడిగేవారు చెప్పేవాడిని. తర్వాత గొల్లలకోడలు చేసేటప్పుడు నేను జనరల్గా స్కూల్ అయిపోయిన తర్వాత బేవరం వెళ్ళడం అలవాటు ఉందండి. నేను బేవరం చూస్తున్నాను, గొల్లకోడలు విద్యార్థి ఒకటి అలా వస్తున్నాడు. బీవీరాజు గారి కాలేజీ దగ్గరికి వచ్చేవాడికి పాప అప్పుడు ఎక్కువ నమస్కారాలు చేయటం అలవాటు వాళ్ళకి పిల్లలకి. అతను సైకిల్ మీద వస్తున్నాడు, నేను మోటార్ సైకిల్ మీద ఉన్నాను. మాస్టారు నమస్కారం అని చెప్పి సైకిల్ వదిలేసి అదేమైందండి పాప అతను పడిపోయాడు. వెళ్ళి ప్రేక్షకులు ఉంటారు కదండి, అదేంటే ఇంత పెద్ద వయసు ఉన్న వాడిని పడగొట్టేసాను అని తిట్టారు. అప్పుడు చదువులు అలా ఉండేయండి, ఇప్పుడు చదువులేమో చాలా వేరుగా ఉన్నాయి. ₹10 మ్యాథ్స్కి వచ్చేవారు, ₹10. అందులో ఒక షావుకారుల అబ్బాయి వచ్చేవాడు. 5 సబ్జెక్టులకి ఎంత ₹10. నాకు లెక్కలు ఒకటి కావాలండి, నాకు లెక్కలు ఒకటి ₹2 ఇస్తే నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో, ఏమో నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, నువ్వు రా ఫ్రీగా చెప్తాను చెప్పి అక్కడ జరిగిందండి అది. నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఏమో గరగపర్రు 8 ఏళ్ళు అయిపోయిన తర్వాత కేశవరం వచ్చాను. కేశవరంలో 8 సంవత్సరాలు చేశాను. 8 ఏళ్ళు. నేను అసలు చదువుకునేటప్పుడు ఎండగట్లో చదువుకున్నాను. అప్పుడు నా గురువులు ఎవరంటే పెద్ద తెలుగు మాస్టారు నారాయణరాజు గారు, తర్వాత గోపాలరాజు గారు. ఆ ముగ్గురు దగ్గరగా చదివేటప్పుడు ఈ పెద్ద తెలుగు మాస్టర్ ఏం చెప్పినా కానీ ఒకసారి చెప్తే అర్థమైపోయేది, ఇంకా చదివినా చదవకపోయినా రాసేసుకోవడం అండి. అలాగే హిందీ మాస్టర్ కూడా చాలా క్లియర్గా చెప్పేవారు. ఆ ముగ్గురు దగ్గర చదివిన తర్వాత ముగ్గురు నా దగ్గర పనిచేశాను. కేశవరావు ముగ్గురు దగ్గర కూడా నేను పనిచేశాను. అప్పుడు రామరాజు గారు ఏమో మ్యాథ్స్ చెప్పేవారు, నేను జనరల్ మ్యాథ్స్కి వెళ్ళేవాడిని, కానీ ఇంగ్లీష్ చెప్పేవాడిని. తర్వాత ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ గొల్లకోట వెళ్ళాను. గొల్లకోట వెళ్ళి 5 ఏళ్ళు చేశానండి. గొల్లకోట చేసిన తర్వాత మళ్ళీ గరగపడి వచ్చాను. అక్కడ ఉండగా ప్రమోషన్ వచ్చింది, హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ అయితే ఏమైందంటే తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడంటే ఏంటది దిస్మా రోడ్లో ఉందండి, కాళీపట్నంలో వేశారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ ఎక్కువగా రైలు చెరువులు అండి, టీచర్స్ కూడా చెరువులు ఉండి సబ్జెక్ట్ అది చెప్పడం మానేసి ఈ స్టూడెంట్స్ తీసుకెళ్ళి చెరువులకు ఉపయోగించుకుని ప్రతి సంవత్సరం 10-20% వచ్చింది. నెల సంవత్సరం జాగ్రత్తగా సబ్జెక్ట్ తీసుకుని అన్ని రకాలుగా మార్పులు చేసి చేస్తే 60% వచ్చిందండి. అక్కడి నుంచి ఏమైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండలేమని చెప్పేసి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ ఎవరు కూడా ఈ మాస్టర్ కదలడానికి వెళ్ళలేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పనని చెప్పేసి ఆ రాజేశ్వరి రాజేశ్వరి ఎవరు ఉండేవారు కదా అప్పుడు జడ్పీ అక్కడ చైర్పర్సన్ ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పేశారండి, మీ మాస్టర్ ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదు ఇక్కడి నుంచి అని చెప్తే ఏమైందండి, మరణాలు రంగారావు గారని మీకు అప్పటిపాటు రిలేటివ్స్ ఉన్నారు, ఆయన తెలుగుదేశంలో మంత్రిగా చేశారు. ఆయన డ్రిల్ మాస్టర్ అండి. ఆయన నేను గరగపల్లిలో
ఆయన డ్రిల్ మాస్టర్గా చేశాను, నేను లెక్కల మాస్టర్గా చేశాను. ఆయనకి ఫోన్ చేసి ఇలా ఉందన్న గురువుగారు అని చెప్తే, నువ్వు ఎందుకు సెలవు పెట్టి 4 నెలలు నేను తీసుకెళ్ళి మళ్ళీ కేసీఆర్ని ఇంతని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అప్పుడు కేసీఆర్లో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీ ఉందండి. 4 నెలలు నన్ను సెలవు పెట్టమని ఆయన జిల్లా పరిషత్తులు మేనేజ్ చేసి ఈ పోస్ట్ ఖాళీగా ఉంచారు. అప్పుడు ఆ 4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా వేశారు. అప్పుడు హెడ్ మాస్టర్గా వేసినప్పుడు ఇజ్రాయల్ రాజు గారు, హిందీ మాస్టర్ సత్యనారాయణ గారు అని చెప్పి ఇందాక పోయారని చెప్పిన ఆయన ఎక్కువ ఆఫీస్ వర్క్ అంతా ఇజ్రాయల్ రాజు గారు చూసేవారు. నేను 10th క్లాసు 4 పీరియడ్లు ఏమంటే మ్యాథ్స్ చెప్పేవాడిని, 7th క్లాస్ పూర్తిగా లెక్క చెప్పేవాడిని. అదే నా జర్నీ జరిగింది. అదే అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా సుఖ సంతోషాలతో కాలం గడపాలని చెప్పి నా ఆశీస్సులు అందరికీ కూడా అందజేస్తాను. ఇక్కడ పనిచేసేవారు హిందీ మాస్టర్, అది డ్రాయింగ్ మాస్టర్ వి జాన్ అని, విప్పర్తి జాన్ ఆయన పేరు. ఆయన వాళ్ళ అమ్మాయి, ఇంకొక జాన్ గారేమో ఆ క్లాస్కి వాచర్ అయిన. సరే నేను ఎగ్జామ్ అవుతుండగా మధ్యలో నేను చూశాను, కిటికీలో చూసేటప్పటికి వెనక నుంచి నాకు ఆ గైడ్ కనిపించాయి బుక్స్ దాంట్లో డెస్క్లో. నేను వచ్చి చూశాను, ఒక 5 నిమిషాలు రూమ్ అంతా తిరిగాను ముందు రాగానే పట్టుకోకుండా. సరే వాళ్ళు నేను ఉన్నంతసేపు తీయట్లేదు బుక్స్, వాళ్ళు ఇంకా అలా రాయడం మానేసి నాకేసే నన్ను గమనిస్తున్నారు అనమాట. మొత్తం మీద వాళ్ళని లేపి, మీరు ఏం చేస్తున్నారన్న, మాకేం తెలియదండి, మేమేం చేయట్లేదన్నారు. అలా కాదు, మీరు కాపీ పెట్టారు. మేము కాపీ పెట్టలేదండి. సరే అయితే డెస్క్లో తీయండి అంటే ఇద్దరు తీశారు. గైడ్లు ఉన్నాయి. సరే వాళ్ళ పేపర్ చూస్తే ఆ గైడ్లో తెరిచి ఉంటుంది కదా, ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ వాళ్ళు రాస్తున్నారు, సగం రాసి ఆపేశారు. నేను 5 నిమిషాలు సేపు ఉన్నాను, ఇంక వాళ్ళు ముట్టుకోలేదు. నేను ఉన్నది సేపు, నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చని. ఈ జాన్ గారు పాపం లేచేవాడు కాదు, కూర్చునేవాడు అలాగా కునుకుపాట్లు పడుతూ. వీళ్ళు రాసుకునేవారు. అది పట్టుకుని వాళ్ళని క్వశ్చన్ చేస్తే, అవి మాకు తెలియదండి, మా పుస్తకాలు కాదు అవి, అలా అక్కడ పుస్తకం ఉన్నట్టే మాకు తెలియదు అని వాళ్ళు కొంచెం బొంకుతున్నారు. నాకు ఇదిగో మీ దీంట్లో గైడ్లో ఉన్న ఇదే దీంట్లో రాశారని చెప్పి నేను నిరూపించి వాళ్ళిద్దరిని తలకాయ ఇలా ఉంచి నడ్డి మీద 2 దెబ్బలు కొట్టి వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడు రోజు ఈవినింగ్. ఆ మర్నాడు మళ్ళీ నేను స్కూల్కి పిప్పర్లో ఉండేవాడిని. నేను మక్కం, నేను సైకిల్ మీద వచ్చేవాడు. నేను, కృష్ణారావు గారు, ఇంకా సత్యనారాయణ, జంపన్ సత్యనారాయణ అని ఆయన కాస్బర్డ్, ఆయన సైన్స్ అదే ల్యాబ్ అసిస్టెంట్ ఏదో చేసేవారు ఆయన. అలాగే మేము ఒక 4-3 కలిసి వచ్చేవాళ్ళం సైకిల్ మీద. సరే మేము స్కూల్కి వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం జనం గుమిగూడు ఉన్నారు కొంతమంది. సరే అప్పుడు ఈ జగ్గరాజు గారిని ఒక ఆయన, రామరాజు గారు అన్నగారు, ఆయన ఇక్కడ ప్యూన్గా చేసేవారు. అవధాన్ గారు, మీ మీద ఏదో గొడవ వచ్చింది, మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు జనం అని ఆయన. సరే ఏంట్రా ఇలా వచ్చిందని చెప్పి నేను అనుకుని వెళ్ళాను, భయంగా అక్కడ వెళ్ళాను. ఇంకా కొంతమంది సీనియర్స్ ఆడు కూర్చుని ఉన్నారు. ఈ పేరెంట్స్ వచ్చారన్నమాట. వాళ్ళు అంటే నన్ను కొట్టడానికి వచ్చారు వాళ్ళు. అప్పుడు సరే నేను ఏమండి ఏదో నన్ను మీరు రమ్మన్నారట అని చెప్పాను. మీ పని ఏం లేదు రండి అని ఆ పేరెంట్, ఆ అమ్మాయి తండ్రి పిలిచి, అంటే ఈయన ఈ ఊరు వాడే కదా, వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసు ఈయనకి, ఈయన ఈ ఊరు వాడే, అతను కూడా ఈయన స్టూడెంటే, ఆ పేరెంట్ కూడా ఈయన స్టూడెంటే. బాగా చనువుగా కేకలేసేవారు, వయసులో పెద్ద ఆయన, ఆవిడ పండిత కుటుంబం, వాళ్ళ నాన్నగారు కూడా మహా పండితులైన. చేతన ఏంటంటే ఆయన అంటే చాలా అందరికీ భయం ఉండేది. ఆ పేరెంట్ని పిలిచి, అతని పేరు ఏదో ఉంది, ఈ కేశవరం వంతెన దాటిన తర్వాత పిప్పర్ వెళ్ళే దాంట్లో లెఫ్ట్ సైడ్ ఎక్కడో పెంకుటిల్లు అనుకుంటారు, పెద్ద పెంకుటిల్లు ఉండేది. నువ్వేనా అమ్మాయి? ఆ పేరెంట్ ఏంటంటే కంప్లైంట్ ఏంటంటే ఆయన చెప్పింది, అమ్మాయి చిన్నపిల్ల ఏం కాదు, పెద్ద మనిషి అయిన పిల్ల, ఆ పిల్లని అలా కొట్టచ్చా, కొట్టడం తప్పు కదండి
అని ఆయన పాపం ఆరోపణ. సరే, ఒకవేళ ఏదైనా నా తప్పైతే క్షమించండి అని నేను అందామని నా ప్రయత్నం చేస్తున్నాను. ఈ డిసిఎల్ నరసింహమూర్తి గారు ఆగవయ్యా నువ్వు ఆగు అని నన్ను కూర్చో, ఇక్కడ నీ పనే లేదు వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోమన్నారు. నేను వెళ్ళలేదు, అక్కడే ఉన్నాను. ఆ పేరెంట్ ఇలానా ఏంటి మేస్టర్ని కొట్టేద్దామనే అని చెప్పి, పిల్ల ఎందుకు కొట్టాడు, ఉత్తినే కొట్టాడా, ఆయన తప్పు చేసింది, ఇంకెప్పుడు ఆ తప్పు చేయకూడదు కదా కొట్టాడు, అంటే అలా కొట్టచ్చా, అసలు అలా కొట్టడానికి రావచ్చా అని కేకలేసి, సరే ఆయన గట్టిగా కళ్ళేరు చేసినప్పుడు కోపం ఆయన కూడా బెదిరారు, ఎందుకంటే ఆయన దగ్గర చదువుకున్నవాడు ఆయన. దాని మీద నాకు క్షమాపణ చెప్పించి పంపించారు ఆయన డిసిఎల్ నరసింహమూర్తి. ఇలా ఇటువంటి సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. అదిగో అమ్మాయి, నాకు డౌటు ఈ అమ్మాయి అయి ఉంటుంది అని చెప్పి ఒకసారి వచ్చారో గుర్తులేదు, తర్వాత క్రమేపీ తగ్గించేశాను. అప్పుడు పిల్లలు నిజంగా వాళ్ళు ఆ భగవద్గీత చెప్తుంటే చాలా ఆనందంగా ఉండేది. మన పిల్లలు కూడా ఇక్కడ చదివించుంటే బాగుండేది, ఈ ఊళ్ళో మకాం పెట్టుకుంటే బాగుండేది అని నాకు ఎన్నోసార్లు అనిపించింది. అయితే నేను పేపర్లో ఉండేవాడిని, ఆ పేపర్ అలవాటు అయిపోయిందని చెప్పి ఇంక దగ్గరే కదా అని చెప్పి 4-3 కిలోమీటర్ల దూరం కదా వచ్చేసేవాడిని. కానీ అది మట్టుకు చాలా పెద్ద లోటు. ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా అదృష్టవంతులు ఆ విషయంలో. ఇప్పుడు మీరేంటంటే మీకు అవన్నీ చదువుకోవడం వల్ల మళ్ళీ మీ పిల్లలకి మీ మనవలకి కూడా అవి మీరు చెప్పుకునే అదృష్టం మీకు ఉంటుంది. అది అంటే ఇటువంటి కొన్ని జ్ఞాపకాలు ప్రతి స్కూల్లోనూ ఉంటాయి. ఈ స్కూల్లో జ్ఞాపకం ఒకసారి సరదాగా చెబుదామని చెప్పాను. అమ్మాయి ఏమనుకోకమ్మా. రియాక్షన్ చూసినప్పుడు ఒక ఆనందం అనిపించింది. మెరుస్తూనే ఉన్నాయి మా హృదయంలో, మీ జ్ఞాపకాల తలుకులు మెరుస్తూనే ఉన్నాయి, తలపులు మది తలుపులు తడుతూనే ఉన్నాయి. మరువకున్నాం, భూమిని కలిసి చదువుకున్నాం, దివికేగిన మిమ్ము మరువకున్నాం, మరువము మిమ్ము విడువము మిమ్ము. మీరు ఆకాశ తారలుగా మీరు ఆకాశంలోకి వెళ్ళిన మీ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉన్నాం. స్నేహాంజలితో ఈ సందర్భంలో ఇదే మా స్మృత్యాంజలి, శ్రద్ధాంజలి. ఎక్కడున్నా మీ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉన్నా. వారి యొక్క ఆత్మశాంతికి 2 నిమిషాలు అందరం మౌనం పట్టిద్దామండి. ఒకసారి వారి పేర్లు మనము కీర్తిశేషులు చింతలపాటి సందర్భం చప్పట్లు కొడదాం చక్కగా. వారికి ఆ దృశ్యాలు అని కప్పుతూ మనం ఆ కప్పేటువంటి సందర్భంలో మనము చప్పట్లలో మాస్టారు మీరు మాకెప్పుడు జ్ఞాపకమే అంటూ మాకు కనిపిస్తూ ఉంటారు, మేము కూడా మీకు ఒక జ్ఞాపకంగా ఉంటాం మాస్టర్ అని చెప్పేసి ఒక జ్ఞాపిక. అంతేకాదు మాస్టారు, ఈ చిరు సత్కారం ఈ ముందుగానే వచ్చింది, మా మనస్సులు ఆనందంతో నిండిపోయాయి అంటూ మరి నూతన వస్త్రాలు బహూకరణ చేస్తున్నటువంటి సందర్భము. నిజంగా గురు శిష్యుల యొక్క ఇరువురు ఒకరి కోసం ఒకసులను మరి నేడు పొందుతూ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అదృష్టవంతులే. ఇలాంటి సమయం ఎప్పుడో కానీ రాదు. ఇలాంటి అదృష్టవంతమైనటువంటి సమయాలు గోరంత దీపాలే కొండంత వెలుగునిస్తాయి అన్నట్లుగా మరి కొండంత పెడతాం. అన్నింటికీ ఆధారము గురువే. అలాంటి గురువు త్రిమూర్తి స్వరూపంగా, పరబ్రహ్మ స్వరూపంగా చెప్పబడినటువంటి గురువుకు మరి సన్మానం చేసి ఆ దేశ భాష అంటూ తెలుగు లెస్స అంటూ లెస్స అయిన భాషను బోధించిన ఉపాధ్యాయునికి దుశ్యాలతో సత్కరిస్తున్న సన్నివేశం గట్టిగా చప్పట్లు పడదాం, ఓపిక తెచ్చుకుందాం. భోజన సమయం అయినప్పటికీ కూడా వారికి పుష్పమాల అలంకృతుల్ని చేసి పాదాలను ఆశ్రయించి వారి ఆశీస్సులను పొందుతున్నటువంటి సమయము. వారి జ్ఞాపికను ఫలద్వయము జ్ఞానంతో తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయునికి ఒక శిష్యుడు ఏమిచ్చినా అది తక్కువే.
అది జ్ఞాపిక శాలువా నూతనం అది కొంచెం దూరంగా జరుగుతూ ఉంది. కానీ ఇలాంటి సంస్కృతిని చాటేటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు కూడా మళ్ళీ తెలియచేయడం అవుతుంది. పిల్లలు నేర్చుకుంటూ అనుగ్రహిస్తే పొందలేనిది శిష్యుడు పొందలేనిది ఏమీ ఉండదని రామాయణంలో ఒక మాట ఉందండి. కాబట్టి జీవితము నిండినటువంటి మెండైనటువంటి విధానాన్ని పొందినటువంటి విద్యార్థులు ఆ గురువులకు రీఛార్జ్ అయ్యాం. మళ్ళా మేము చక్కగా శక్తిని కూడగట్టుకోగలిగినటువంటి వాడు అయ్యాము. మాస్టర్ మనకు పోయిట్రీ చెప్పారు, ఇంగ్లీష్లో జీవితం అంటే ఆయన చెప్పారు. పరమార్థ మాస్టర్ సత్కరిస్తున్నటువంటి సందర్భంలో గట్టిగా చెప్పట్లు కొడదాం. వారి హృదయము మోగిన అభిమానపు మ్రోతలను మనకు అందించారు. మన చేతుల మోతలు పెద్ద తక్కువ కాకూడదు. వారిని పుష్పమాల అలంకృతం చేస్తూ దృశ్యాలను అందిస్తూ ఒక జ్ఞాపకంగా మాస్టారు మీ అభిమానమే మాకు తేజస్సు, మా యొక్క తమస్సును అదే పారద్రోధను మీ యొక్క తేజస్సు అంటూ జ్ఞాపకను అందిస్తూ మా శిరములు వణుకుతున్నవి నమస్సు అంటూ జ్ఞాపకను అందిస్తూ ఉన్నాం. అయ్యా మీ వారికి నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నామండి. గట్టిగా నూతన వస్త్రాలు ఇచ్చేటువంటి సందర్భంలో కూడా వారికి చప్పట్లు కొడుతూ అయ్యా మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నామంటూ మరి విద్యార్థి బృందం అంతా కూడా మరొక మారు ఫలాల సమూహాన్ని ప్రదానం చేసే సందర్భంలో మళ్ళీ చప్పట్లు కొడదాం. ఆ రంగనాథ గోదా కళ్యాణం రేపు జరుగుతున్న సందర్భంలో ఆ నామోత్సవంతో చక్కగా మాస్టారు ఆశిస్తున్న చోట మళ్ళా నేను రాలేదండి దూరంగా ఉన్న అనకూడదు. ఈ సందర్భం అలాంటి విలువైనది. బృంద చిత్రంలో అందరూ చైతన్యవంతమైన చిరునవ్వులు వరికేట పండగ సందడి ముఖంలో ఉండాలి. పండగ దేశ భాష జాతీయ భాష హిందీ. అలాంటి భాషను బోధించిన మేడం గారికి దుశ్యాలతో సత్కరిస్తున్నటువంటి సందర్భం గట్టిగా చెప్పకూడదండి. విశాలమైన హృదయంతో గురువు యొక్క మనస్సు ఉంటుంది. వారికి పుష్పమాల అలంకరణ చేస్తున్న సందర్భం వారికి పూలమాలను సమర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మన ఫలాల సమూహాన్ని మేడం గారికి అందిద్దాం. చక్కటి విలువైన మాటలను ఫలవంతమైన మాటలు అందించారు మేడం గారు. ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మార్గానికి మరింత ఉద్దీపన కలిగించారు. మీరు ఈ చిన్న ముఖంలో చూపిద్దాం. ఇంత ఆనందకరమైన శోభాయమైనటువంటి ఈ సంక్రాంతి సమయాల్లో మన స్నేహ బృంద సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి వీరందరినీ అభినందిస్తూ ఉన్నాం. మనల్ని అతిథులుగా పిలిచినందుకు మరి ఆనందపడుతూ మాస్టర్ గారికి షాలువాతో మనం సత్కరించుకుంటున్నాము. అదేవిధంగా పూలమాల వేసి సత్కరించుకుంటున్నాము. జ్ఞాపిక కూడా తయారు చేసి జ్ఞాపికతోటి మాస్టర్ గారికి సత్కరించుకుంటున్నాము. గురువారం సత్కరిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది సార్. ఆనందకరమే, బహు ఆనందకరం సార్. అని తనకి ఇంటి పక్కన పాఠశాలలో వెళ్లకుండా ఇంత దూరం వస్తున్నారు. రోజు కారు ఖర్చు పెట్టుకుని కూడా ఇంత దూరం వస్తున్నారంటే ఈ గాలి మీద ఈ నేల మీద తన ప్రాంతం మీద ఎంత అభిమానమో మాస్టర్ని చూస్తే తెలుస్తుంది. మరి వారి వల్లే ఈ మిత్ర బృందం అంతా కూడా నాకు కూడా కలవటం జరిగింది. నిజంగా వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉంటూ ఆటలు మానసిక ఉల్లాసానికి కారణాలు అవుతాయి. పాఠశాలకు ఆ విధంగా విద్యార్థుల్లో దేహదారుఢ్యానికి సంబంధించి కానీ నన్ను పిలిచి కూడా మాస్టర్ బాగుండాలంటే ఏం చేస్తే బాగుంటుందని అడిగి మరి పెద్దరాజు గారు గట్టిగా చెప్పట్లేదు. మనందరం మీ మిత్రుడికి మీరే చెప్పకూడదు. మరి పుష్పమాల అలంకృతం చేస్తూ వారికి నిజంగా నేను ఆయనతో రాత్రి మాట్లాడినప్పుడు మీరు ఒక బంతిలా ఉన్నారండి. బంతి నేలను తాకితే పైకి లేస్తుంది. ఒక పనికి కష్టపడే తత్వం ఉంది అనేటువంటి అభినందన మనకు అందించడం జరిగింది. రేపు చూడండి మరి రిటైర్ అయిన తర్వాత చాలా ఇంత